మాట్లాడారు, వాళ్ళతో ఏం మాట్లాడారు? సామరస్యంగా ఉందాం, ఊరు ప్రశాంతంగా ఉందామంటాడు. చంపిన వ్యక్తులను అరెస్ట్ చేయమంటే చేయరు. సామరస్యంగా ఉండండి, ఊరు ప్రశాంతంగా ఉండాలి అంటాడు. ఇదొకటి ఊరు ప్రశాంతంగా ఎట్లా ఉంటుంది? ఇప్పటికీ దేనిపల్లి గ్రామ పంచాయతీలో ఏ మీడియా వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా ఊరు మొత్తం చెప్తారు, ఊరు మొత్తం చెప్తారు నిజ నిర్ధారణలు. మేము ఒక్కరం కాదు, మా ఫ్యామిలీ ఒక్కటి కాదు, ఇప్పటికి సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ రోజు వరకు ఊరు దేనిపల్లి గ్రామ పంచాయతీ మొత్తం చెప్తుంది అన్నకు ఎంత అన్యాయం జరిగింది, ఎంత మంచి వ్యక్తి, ఎంత అమాయకుడు, అసలు కల్ముషన్ లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని అతి దారుణంగా చంపితే ఈరోజు రాజకీయ అవసరాల కోసం వాడుకొని మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగింది కృష్ణారావే. మాకు చేత కాదు, నేను చెయ్యనన్నా మేము మా పని మేము చేసుకుంటుంటివి, మేము సైలెంట్గా ఉంటుంటివి. నేను చేస్తాను, నేను మాటిస్తా అని చెప్పి నైట్కి ఫోన్ చేసి పిలిపించుకొని అవసరాల కోసం తిప్పించుకొని ఎలక్షన్స్ అయిపోయి ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి, మళ్ళీ ఇప్పుడు ఏది ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక అయిపోయినా అప్పుడు చేద్దాం అంటున్నాడు. అంటే ఏంట్రో గడపనీకనే తప్ప, పబ్బం గడపనీకే తప్ప న్యాయం చేసే పరిస్థితి లేదు. మీ వదిన ఏం డిమాండ్ చేస్తుంది మరి? మా వదిన ఏం చేస్తుందంటే ఎంతసేపు ఉన్న చంపిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి, తర్వాత ఏమైనా ఉంటే తర్వాత అని అంటుంది. ఫస్ట్ అయితే అరెస్ట్ చేయాలి, నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసారు, ఇప్పుడైతే కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేయాలంటుంది. అరెస్ట్ చేయాలి, చట్టపరంగా శిక్ష పడాలి. మేము డబ్బులకు ఏ రోజు లొంగలేదు, ఆశపడలేదు. మాకు డబ్బులు లేకుండా కూలీ పని చేసుకొని బతుకుతాం అంతే తప్ప మేము వాళ్ళకు డబ్బులకు ఆశపడి చేసేది ఉంటే 10 నెలల నుంచి కేసు ఇంత ముందరికి రా అంతే, మేము ఇంత పోరాటం చేయం. ఎప్పుడో రాజీ పడుతుంటే మాకు రాజు కాదు, అన్యాయంగా చంపిరు కాబట్టి 100% మాకు నిందితులకు శిక్ష పడాలని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. కానీ కృష్ణారావే అవసరాల కోసం వాడుకొని అన్యాయంగా మా కుటుంబాన్ని, మా వదిన అందరినీ బదనాలు లేపుతున్నాడు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తాం మరి? చట్టపరంగా జూపల్లికి ఒకటే చెప్తున్నాను నేను, ఇప్పుడు మాజీ మంత్రి, ప్రజెంట్ మంత్రి ఆయనని కాదని ఏ ఎమ్మెల్యే ముందరికి రాడంట. మేము ఎమ్మెల్యేలు ఉమ్మడి మామనాడు జిల్లాకు ఉన్నాం. ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి న్యాయం చేయలేని మంత్రి సామాన్యులకు ఏం చేస్తున్నాడు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు కృష్ణారావు పిఏ నిరంజన్ హత్య చేసిన నిందితుల దగ్గర దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకొని అమ్ముడు పోయి కేసును తప్పుదోవ పట్టిస్తూ స్వయంగా కృష్ణారావు ఇంటికి హత్య చేసిన నిందితులు వస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి. హత్య చేసిన నిందితులు కృష్ణారావు ఇంటికి వస్తున్నారంటే అక్కడ అమ్ముడు పోయిరు. వాళ్ళే బహిర్గతంగా ఒక 50-60 మందితో అన్నారు, మేము డబ్బులు ఇచ్చినాం కాబట్టి మేము ఇంత బహిర్గతంగా తిరగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం, మమ్మల్ని ఎవడు అరెస్ట్ చేసేది లేడు, అరెస్ట్ చేసేది ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేస్తుండే, ఒకసారి ఆలోచించండి అని వాళ్ళే అక్కడక్కడ వాళ్ళ స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర అన్నారు. ఇది ముమ్మాటికి నిజం. వాళ్ళు డబ్బులకు తీసుకొని అమ్ముడు పోయారు కాబట్టి ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారని నేను కోరుతున్నా. డిమాండ్ ఒకటే చేస్తున్నా, వాళ్ళని కంపల్సరీ చట్టపరంగా శిక్షించే వరకు నేను పోరాడతా అని కృష్ణారావుకు నేను డిమాండ్ చేస్తున్నా.